అతి తేలికైన ఉపగ్రహం కలాం శాట్ను తయారు చేసిన విద్యార్థుల్లో ఒకరైన నల్గొండవాసి మొహమ్మద్ అబ్దుల్ ఖాసిఫ్ను కలెక్టర్ గౌరవోప్పల్ సన్మానించారు. 18 ఏళ్లకే మంచి ప్రతిభా పాటవాలు చూపారని నల్గొండలో కొనియాడారు. చెన్నై హిందుస్థాన్ విశ్వవిద్యాలయానికి చెందిన 6 విద్యార్థులు కలిసి 64 గ్రాముల ఉపగ్రహాన్ని తయారు చేశారు. దీన్ని ఈ నెల 22వ తేదీన ఇస్రో నింగిలోకి పంపింది. అరుదైన ఘనత సాధించిన బృందంలో తాను ఉండటం గర్వకారణమని కాషిఫ్ వెల్లడించారు. So it's an organization which the competition iDoodle ఇంకా కొలరాడో స్పేస్ గ్రాండ్ కన్సార్షియం నాసాతో కలిపి కాంపిటీషన్ పెట్టింది క్యూబ్స్ ఇన్ స్పేస్. దీంట్లో 57 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. దీంట్లో మేము గెలవడం చాలా గర్వకారణమైన విషయం. తమిళనాడు గవర్నమెంట్ దీన్ని అప్రిషియేట్ చేస్తూ 10 lakh రూపీస్ బహుమానం ఇవ్వడం జరిగినది. ఈ టీంలో తెలంగాణ నుండి నేను పార్టిసిపేట్ చేశాను.